హాస్టల్స్, కస్తూరిబాయి గాంధీ విద్యాలయాలు, గురుకులలు, మోడల్ స్కూల్స్, గిరిజన పాఠశాలలు సహా ప్రభుత్వ సొసైటీల ద్వారా నిర్వహించే విద్యా సంస్థల్లోని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కిట్లు అందజేయనుంది. మొత్తం 24 వస్తువులతో కూడిన కిట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవ్వనున్నారు. దీనివల్ల దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివే డే స్కాలర్స్ కి బూట్లు, సాక్సులు, బెల్టులు ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల 19 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. కిట్ లో యూనిఫామ్, స్కూల్ అలాగే వైట్ యూనిఫామ్, బ్యాగ్, షూ, సాక్స్లు, బెల్ట్, టై, ఐడి కార్డ్ హోల్డర్, స్టేషనరీ కిట్, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్ సూట్, కార్పెట్, బెడ్షీట్, బ్లాంకెట్, టవల్, ప్లేట్లు, గ్లాస్, కటోరా, కప్, స్పూన్, ట్రంక్ పెట్టే, నోట్ పుస్తకాలు, ట్రాలీ బ్యాగ్ ఉంటాయి. ఎడ్యుకేషన్ కిట్ల కోసం భారీ ఎత్తున వస్తువుల సమీకరణ కోసం ప్రభుత్వం టెండర్లు జారీ చేసింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి వీటిని సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ టెండర్లు నిర్వహణకు నోడల్ విభాగాలైన ఎస్సీ రెసిడెన్షియల్ సొసైటీ ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించింది. ఉన్నతాధికారులతో సమీక్షలు చేపట్టి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ విభాగం మొత్తం 24 వస్తువులను 9 కేటగిరీలుగా విభజించి ఒక్కదానికి ప్రత్యేక టెండర్ ప్రకటన ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల తరహాలో బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్ ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూళ్లలో చదువుకునే పిల్లల్లో కనీసం 50% మంది పాదరక్షలు కూడా వేసుకోవడం లేదు. హై స్కూళ్లలోనూ 5 నుంచి 10% మంది పిల్లలది ఇదే పరిస్థితి. ముఖ్యంగా వేరే గ్రామాల నుంచి స్కూళ్లకు నడిచి వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వారికి ఉపశమనం కలగనుంది. ఇక ఈ కిట్ల పంపిణీ 2026-27 విద్యా సంవత్సరం నుంచే అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం వెల్లడించారు. అయితే గురుకుల విద్యార్థులకు ఇచ్చే కిట్లలోని వస్తువులన్నీ కేజీవీపీలు, మోడల్ స్కూల్, హాస్టల్స్, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు అందిస్తామని ఆయన తెలిపారు. దీనిపై ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం హర్షం వ్యక్తం చేసింది. తాము 2011 నుంచి పిల్లలకు బూట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, ఇప్పటికీ అది కార్యరూపం దాల్చుతోందని రాష్ట్ర అధ్యక్షులు జాడి రాజన్న, ప్రధాన కార్యదర్శి చరణ్ దాస్ అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దోహదం చేస్తాయని, ఇందుకు రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.